పాయింట్ చూద్దాం మనము. నెక్స్ట్ పాయింట్ చాలా క్లియర్గా దేశంలో మనం గతంలో చూసాము, మతాల మధ్యలో ఘర్షణలు జరిగాయి, కులాల మధ్యలో కొట్లాట్లు జరిగాయి, వర్గాల మధ్యలో కూడా ఈ వితండవాదం కానివ్వండి, ఉద్రిక్త పరిస్థితులు కానీ నెలకొన్న పరిస్థితి చూసాం మనం. కానీ ఇప్పుడు కొత్తగా అని చెప్పలేం, కానీ ఎప్పటి నుంచో జరుగుతున్నది. ఇప్పుడు మరింత అంటే ఇది కొత్త టర్న్ తీసుకుందని మాట మనం చెప్పాల్సింది. ఎందుకంటే అది భాష, ఎవరికైనా సరే వాళ్ళ భాష గొప్పదే, ఖచ్చితంగా ఆ భాషను గౌరవించాలని, ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళు ఆ భాష మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్లకు సంబంధించిన భాష మాట్లాడట్లేదని చెప్పి దాడులు జరుగుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. నిన్నటికి నిన్న థానే, అంటే మహారాష్ట్రలోని థానే అనే ప్రాంతంలో జరిగిన ఒక ఘటన ఏదైతే ఉందో అది మరొకసారి దేశవ్యాప్తంగా ఈ చర్చకు దారితీసేలా కనిపిస్తోంది. గతంలో మనం చూసాము, మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడని వాళ్ళు కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఉపాధి పొందే వాళ్ళ మీద దాడులు జరిగే ఘటనలు మనం చూస్తూనే వచ్చాం. ఆ తందే కాకుండా ఆర్ఆర్బీ లాంటి ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి అక్కడ ఎవరైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్తే వాళ్ళని తరిమేసిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. అది గతంలో కేవలం అది మహారాష్ట్రకు మాత్రమే పరిమితం అనుకునేవాళ్ళం. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మనం చూస్తే కర్ణాటకకు కూడా అది పాకిన సందర్భం మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే సొంతంగా ఆ రాష్ట్రంలో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడే వాళ్ళని కానివ్వండి, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానివ్వండి, కన్నడలో ఎందుకు మాట్లాడట్లేదు అంటూ వాళ్ళ మీద దాడి చేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఏంటి, భాష మీద మక్కువ ఉండడం మంచిదే, భాష మీద సెంటిమెంట్ ఉండడం మంచిదే, కానీ ఆ భాష అనే పేరుతో ఇప్పుడు ఏదైతే మితిమీరుతున్న పరిమితులు దాటుతున్న ఈ అభిమానం ఏంటనేది ఒక ప్రశ్న. ముఖ్యంగా మనం తమిళనాడు లాంటి ప్రాంతాల్లో చూస్తే వాళ్ళ భాషను ఖచ్చితంగా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఆ భాష అందరినీ రుద్దాలనే ప్రయత్నం చేస్తారు అన్నది కూడా ఒకటి మనం వింటూ వచ్చాం. అందులో భాగంగానే తమిళనాడులో మీరు దాదాపుగా ఎక్కడికి వెళ్ళినా సరే తమిళ్లోనే నేమ్ బోర్డ్స్ కనిపించడం కానివ్వండి, ఇంక్లూడింగ్ ఎక్కడ ఏదైతే టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ కూడా మనకి తమిళ్లోనే పేరు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా తమిళ్లోనే మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తుంటారు. అంతేకాకుండా మనం కేరళ లాంటి ప్రాంతంలో వెళ్ళినప్పుడు అక్కడ ఇంగ్లీష్ బాగానే ఉంటుంది, కానీ అక్కడ కూడా అదే తరహా సిచ్యువేషన్ ఉంటుంది. బట్ కంపారిటివ్లీ కొద్దిగా బెటర్. ఈ విషయంలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సింది. ఎందుకంటే ఇటు హైదరాబాద్లో కానివ్వండి, అటు విజయవాడలో కానీ అమరావతిలో కానివ్వండి, ఈ రాజధాని ప్రాంతంలో ఇలా భాషకు సంబంధించి అది దురభిమానంగా మారి వేరే వాళ్ళ మీద దాడులు చేసే స్థాయికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఆ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఖచ్చితంగా గొప్పగానే మనం భావించాలి. అయితే హిందీని మా మీద ఎందుకు రుద్దుతున్నారంటూ కూడా ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు దాని మీద కూడా పెదవి విరిచిన పరిస్థితులు మనం చూసాం. ముఖ్యంగా తమిళనాడు లాంటి ప్రాంతాల్లో మా భాష కాకుండా వేరే భాష నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇంగ్లీష్నేమో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు హిందీని ఎందుకు ఒక జాతీయ భాషగా ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారన్న ప్రశ్న ఎప్పటికప్పుడు తలెత్తూనే ఉంటుంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం అనేది పెద్ద కష్టం కాదు, కానీ ఆ భాష దురాభిమానంతో ఏవైతే దాడులు చేస్తున్నారో, మా రాష్ట్రంలో మీరుంటే మా రాష్ట్ర భాషని మీరు నేర్చుకోవాలని చెప్పి ఏదైతే రుద్దే ప్రయత్నం చేస్తున్నారో అది ఎంతమాత్రం సమంజసమనే ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలో తలెత్తుంది. సో దీని మీద కూడా విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాము. మా ప్రతినిధి నాయుడు దీనిపైన తన విశ్లేషణ అందిస్తారు. నాయుడు, ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఎవరికైనా సరే ఇప్పుడు కన్నతల్లి లాంటిది భాష అంటారు, ఆ భాష నేర్చుకోవాలి, మా ప్రాంతంలో నువ్వు నాతో నా భాషలోనే నువ్వు కమ్యూనికేట్ చేయని అడుగుతాను, కానీ అది మాట్లాడలేకపోతున్నారనో అది మాట్లాడలేదనో దాడులు చేయడం అన్నది అది సమంజసమేనా? థ్యాంక్ యూ. ఏదైతే ఇప్పుడు భాష గురించి మనం ప్రత్యేకించి మనం మాట్లాడుతుందంటే భారతదేశం అంతా కూడా విభిన్న భాషల తాలూకా సమ్మేళనంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇంకా ఈ భారతదేశం వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రతి రాష్ట్రంలో కావచ్చు, ప్రతి చోట కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క భాషను మాట్లాడుతూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్టయితే 1956 రాష్ట్రాల విభజన తర్వాత ఏదైతే రాష్ట్ర విభజన కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే ప్రత్యేకించి ఇక్కడ భాషల తాలూకా ప్రాముఖ్యత పెరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా గతంలో చూసుకున్నట్టయితే కనుక ఎక్కడ ఏ భాష మాట్లాడినా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ 1956 తర్వాత ఈ ఆర్టికల్ 19 భాషా స్వేచ్ఛకు సంబంధించి కాస్తంత ఉపశమనం వచ్చిన నేపథ్యంలో అయితే ఖచ్చితంగా కూడా ఈ భాషపై అయితే మాత్రం ప్రతి ఒక్క రాష్ట్రం కూడా దీన్ని ఒక ప్రెస్టీజ్ ఇష్యూగానే తీసుకుందని కూడా మనం చెప్పవచ్చు. అదే ప్రధానంగా చూసుకున్నట్టు ఉత్తరాది రాష్ట్రాలన్నింటిలో కూడా హిందీ కామన్ గా ఉంటున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. కానీ ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు వరకు వచ్చేసరికి 56 తర్వాత ఏదైతే ఈ ఆర్టికల్ 19 తర్వాత మనకి ఏదైతే ఉందో ఇది ఇక్కడ ప్రత్యేకించి సౌత్ ఇండియాకి సంబంధించినంత వరకు కూడా ఇది ఒక ప్రత్యేకమైన ఒక భాషగా గుర్తింపు తెచ్చుకునేందుకైతే ప్రయత్నాలు సాగిస్తున్న పరిస్థితి. ఉదాహరణకి తమిళనాడును చూసుకుంటే ఖచ్చితంగా తమిళ్ నేర్చుకోవాలి, తమిళ్ సబ్జెక్ట్ ఉండాలంటూ కూడా వాళ్ళు ఖచ్చితంగా పట్టుబట్టిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే మహారాష్ట్రకు సంబంధించినంత వరకు
హిందీ అక్కడ మాట్లాడితే ఒప్పుకోని పరిస్థితి. అక్కడ అందరూ కూడా ఏంటంటే ఖచ్చితంగా మరాఠానే మాట్లాడాలి అంటూ కూడా దాని నేపథ్యంలోనే కొన్ని పార్టీలు కూడా ఏర్పడిన పరిస్థితి. ఇటు శివసేన కావచ్చు, అటు ఎంఎన్ఎస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తిగా మరాఠాను పూర్తిగా వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిపై రుద్దే ప్రయత్నం చేసినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే దాంతో పాటు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కూడా చూస్తున్నట్టుగా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఇటు ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే హిందీ అంతా కూడా కామన్ గా ఉన్న పరిస్థితి ఉంటుంది. కానీ దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసరికి మీరు చెప్పినట్టుగా ఇటు తమిళనాడుకు వచ్చేసరికి తమిళ్ కావచ్చు, లేదంటే కర్ణాటక వచ్చేసరికి కన్నడ కావచ్చు, అదేవిధంగా కేరళలో చూసినట్టయితే అక్కడ ఇంగ్లీష్ ను ఎక్కువగా ప్రభావితం చేయనప్పటికీ కూడా కాస్త కేరళలో వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. కానీ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఇది ఒక అదృష్టంగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు రెండు కూడా తెలుగు అనేది కామన్ గా ఉంటుంది. దాంతో పాటు ఏంటంటే యాస ఒకటే మనకి ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతం కావచ్చు, ఇటు తెలంగాణ ప్రాంతం కావచ్చు, ఇటు రాయలసీమ ప్రాంతం కాస్త యాస ఇబ్బంది ఉంటుందేమో, కానీ భాష అయితే మాత్రం ఆ విషయంలో మనం ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. కానీ ఇటు దక్షిణాది రాష్ట్రాలలో అయితే ఖచ్చితంగా ఇవి కూడా మీకు ఆల్మోస్ట్ ఇటు డిఎంకే కావచ్చు, ఏడీఎంకే కూడా వీళ్ళందరూ కూడా వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు తమిళ్ని ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ గా కూడా వాళ్ళు పెట్టిన పరిస్థితి. తమిళ్లోనే ఖచ్చితంగా మాట్లాడాలి, ఎందుకంటే తమిళ్ని ఒక సబ్జెక్ట్ గా పెట్టుకుంటూ కూడా వాళ్ళ భాషను ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ తద్వారానే రాజకీయాలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. దాంతో పాటు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చూడండి, మనం ప్రస్తుతం ఎక్కడైనా టూరిజం ప్లేస్ గా వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ప్రతి చోట కూడా తమిళలోనే ఉంటుంది, కానీ ఎక్కడ ఇంగ్లీష్ లో కూడా ఎక్కడ రాసి పట్టి కూడా ఉండదు. ఇది దేవాలయాలు కావచ్చు, టూరిస్ట్ ప్లేసులు కావచ్చు, ఎక్కడ ఈవెన్ రైల్వే స్టేషన్స్ లో కూడా చాలా వరకు తమిళ్లోనే కనిపిస్తాయి అన్ని కూడా. అంటే ఎక్కడో కొన్ని చోట్ల కానీ ఇంగ్లీష్ లో ఉన్న పదాలు అయితే మనకి కనిపిస్తాయేమో, కానీ ఖచ్చితంగా తమిళకి అంత ప్రాముఖ్యత ఇస్తూ వస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే చూసుకున్నట్టయితే మరాఠా కూడా పూర్తి మహారాష్ట్ర అంతా కూడా మరాఠా అయితే మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళు బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానిపై రాజకీయాలు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సరే తప్పుగా అంటే హిందీలో మాట్లాడినట్టయితే గతంలో దాడులు కూడా జరిగిన పరిస్థితి కూడా ఉంది. మనం ఒరిస్సాలో చూసుకున్నట్టయితే మన తెలుగు విద్యార్థులు ఎవరైనా ఆర్ఆర్బి ఎగ్జామ్స్ రాయడం కోసం రైల్వే బోర్డుకు సంబంధించి భువనేశ్వర్ వెళ్తే కనుక అక్కడికి వెళ్ళి కొట్టి సర్టిఫికెట్లు చింపిస్తే కూడా వాళ్ళు బాధపడుతూ కూడా మన తెలుగు ప్రజలందరూ కూడా వెనక్కి వచ్చిన దాఖలాలు కూడా మనం చూస్తున్న నేపథ్యం అయితే మనం కనిపిస్తూ ఉంది. అంటే ప్రధానంగా చూసుకుంటే ఓవరాల్ గా ఇటు దక్షిణ భారతదేశంలో అయితే మాత్రం నిజంగా ఈ భాషకైతే అంత ప్రాముఖ్యత ఇస్తూ కూడా వీళ్ళు దీన్ని ప్రత్యేకించి ఒక రాజకీయాలు కావచ్చు, లేదంటే నాయకులు పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో దీని కూడా విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేశ్వరరావు గారు, ఇది అంటే భాష మీద అభిమానం ఉండడంతో ఎవరికి తప్పేం లేదు, కానీ దురభిమానం అన్నది పెరిగిపోవడము, అంతేకాకుండా దీంట్లోకి మళ్ళీ రాజకీయాలు ఎంట్రీ అవ్వడం మనం చూస్తే కూడా అటు కర్ణాటక కానివ్వండి, అటు మహారాష్ట్ర కానివ్వండి, ఇవన్నీ కేవలం ఎవరో ఒక ఇద్దరు ఇండివిజువల్స్ మధ్యలో జరిగే గొడవల కన్నా ఆ లోకల్గా ఉన్న పార్టీస్ కానివ్వండి, లేకపోతే ఆ పార్టీలో పనిచేసే చిన్న స్థాయి నాయకులు కానివ్వండి, ఇలాంటి వ్యవహారం ద్వారా అక్కడ ఎంతో కొంత లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారనేది ఒక విశ్లేషణ వినిపిస్తుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈ భాష అన్నదాన్ని దురభిమానంగా మారడం కానివ్వండి, అక్కడ ఉన్న స్థానికుల మీద దాడులు చేయడం కానివ్వండి, ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా చూస్తే ఈ పర్టికులర్ రాష్ట్రాల్లో ఎందుకు జరుగుతుందని మనం గమనిస్తే కొద్దిగా చరిత్ర కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ తెలుగు రాష్ట్రాలకి మిగతా రాష్ట్రానికి, ఇప్పుడు మన తమిళనాడు, మన పక్కకి కింద తమిళనాడు ఉంది, పైన మహారాష్ట్ర ఉంది, ఈ పక్కన కర్ణాటక ఉంది. వీళ్ళ ప్రాంతాల్లో ఉన్నంత పరిస్థితి మన దగ్గర లేకపోవడానికి ఒక చరిత్ర కూడా కొంత కారణం. ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఏలిన వాళ్ళు నిజాం నవాబులు. ఆ గతంలో వాళ్ళు కొంత ఒక సంవత్సరం 100-200 సంవత్సరాల ముందు నుండే ఇక్కడ ఈ లాంగ్వేజ్ బ్యారియర్స్ విషయంలో కొంత, అంటే ఇప్పుడు స్థానికంగా మారుతున్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు, మొబిలైజేషన్, అంటే ఇప్పుడు ఒక ప్రాంతం వాళ్ళు వచ్చి ఇంకో ప్రాంతంలో ఉపాధి కోసం నివసించడము అనేది ఒక గ్లోబల్ కల్చర్ లాగా, ఒక నేషనల్ కల్చర్ లాగా మారుతున్న పరిస్థితిలో ఈ లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేటివి ఎక్కడ కొంత లోకల్ ఇన్సెక్యూరిటీని కూడా దాన్ని ట్రిగర్ చేస్తాయి. ఈ లోకల్ ఇన్సెక్యూరిటీ ఎందుకు వస్తుందంటే ఒక 2-3 కారణాలు. ఒకటి జాబ్ ఇన్సెక్యూరిటీస్ కావచ్చు, లేదా కల్చరల్ ఇన్సెక్యూరిటీస్ కావచ్చు. మనం చూసాం కర్ణాటకలో కొన్ని దాడులు, సాయంత్రం అమ్మాయిలు వాళ్ళ యొక్క భాష వేష విషయంలో దాడులు చేయడం, కొన్ని సందర్భాలలో ఇన్సెక్యూరిటీస్ లోకల్ వాళ్ళకే ఆపర్చునిటీస్ రావాలనేటువంటి విషయం కావచ్చు. తర్వాత ఇవన్నీ మూలాలతో పాటు దీన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుతున్నటువంటి పార్టీలు కూడా ఒక కారణం కావచ్చు.
ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ ఈ ఈ బ్యారియర్స్ యొక్క బలహీనతల్ని ఓటు బ్యాంక్ రాజకీయాల్లో వాడుకోవడం, జనరల్ గా బయట నుండి వచ్చినటువంటి వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండరు కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాన్ని వాడుకోవడానికి సెంటిమెంట్ ను రగల్చడం అనేది కూడా ఇందులో ఒక పార్ట్గా మనం చూడొచ్చు. ఇవన్నీ మూలాల వల్ల, ముఖ్యంగా మన దేశంలో మరాఠాస్ విషయంలో వాళ్ళు కల్చరల్ గా కానీ లాంగ్వేజ్ పరంగా కానీ చరిత్ర చాలా గొప్పది. వాళ్ళ యొక్క స్ట్రాంగ్ బాండేజ్ బిట్వీన్ దేర్ కల్చర్ అండ్ లాంగ్వేజ్ ఈజ్ వన్ రీజన్. ఈజీగా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం బయట వాళ్ళని. రావు గారు ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం ఇక్కడ. రావు గారు ఒక బ్రేక్ తీసుకున్నాము. బ్రేక్ తర్వాత అంటే ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారనే దానికన్నా ఇలా వ్యవహరించడం ద్వారా వాళ్ళు సాధిస్తుంది ఏందని కూడా ఒకసారి డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇవి ఖచ్చితంగా విపక్షాల్లో ఉన్న పార్టీలు చేస్తున్నాయనేది ఒక సందర్భం అయితే, కొన్ని సందర్భాల్లో అధికారంలో ఉండి వాళ్ళ అధికార దర్పాన్ని చూపించేందుకు ప్రయత్నం జరుగుతుందన్న కూడా ఒక విశ్లేషణ వినిపిస్తుంది. దాన్ని కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒక రావు గారు ఇక్కడ ముఖ్యంగా వినిపిస్తున్న విశ్లేషణలో మొదటిది ఏంటంటే, ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించి చూసినప్పుడు ఇది ఇప్పుడు మొదటిది కాదు. ఇంతకుముందు శివసేనకు కూడా పూర్తి స్థాయిలో అయితే హిందుత్వ భావజాలం మీద లేదా మరాఠాలకు సంబంధించిన ఆ సామ్రాజ్య స్థాపన మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ అప్పుడు రాజకీయాలు చేసింది. ముఖ్యంగా ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉందో అప్పుడు మరి కాస్త ఎక్కువ చేసింది అన్నది రెగ్యులర్ వినిపిస్తుంటుంది. ఇప్పుడు కర్ణాటకలో పరిస్థితి కూడా అలానే ఉంది అనేది ఒక మాట. ఎందుకంటే సరే దానికి మనం పార్టీని అన్వయించలేము కానీ, బట్ అక్కడ కూడా ఎంతో కొంత ఆ రైట్ వింగ్ వాళ్ళే అలాంటి ఘటనలకు పాల్పడ్డారు అన్నది గతంలోనే విన్నాం. ఎందుకంటే మీరు చూసే శ్రీరామ్ సేన అని ఒకటి స్టార్ట్ చేశారు. అప్పుడు మీరు చెప్పిన ఉదంతాలన్నీ కూడా ఆ సందర్భంలో జరిగాయి. సో ఈ రైట్ వింగ్ నుంచి ఈ ఎక్కువ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో దీనికి మతానికి ఏమైనా కనెక్షన్ ఉందంటారా? అంటే మీరు చూశారు, ఇప్పుడు ఈ ఆర్థిక అసమానతలు ఉన్నాయి, తర్వాత ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఇలాంటి ఇన్సెక్యూరిటీస్, ఈ అసమానతల్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా మతం వాడతారు, తర్వాత భాషను వాడతారు. ఈ రెండింటిని ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చాలా కాలం నుండి మన దేశంలో కాంగ్రెస్ టూ లిబరల్ గా సోషలిస్టిక్ విధానంతో ఇండిపెండెన్స్ తర్వాత చాలా కాలం దేశాన్ని ఏలిన తర్వాత ఇక్కడ కొంత అంతర్జాతీయంగా జరుగుతున్న అంశాలు కావచ్చు, లేదా దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పుల్లో బీజేపీ మాత్రం మొదటి నుండి, ఇప్పుడు అద్వానీ గారు తీసుకున్న రథయాత్ర నుండి ఇప్పుడు మోడీ గారి వరకు కూడా బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఒక మతపరమైనటువంటి విధానం, అంటే మతపరమైనటువంటి వాళ్ళతో కూడుకున్నటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్ గా దాని నుండి వాళ్ళు అంత తొందరగా బయటికి పడలేరు. డెఫినెట్ గా దాని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి, సో డెఫినెట్ గా దాని యొక్క మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ప్రాంతాల వారీగా ఏ రకంగా వీళ్ళు దాని యొక్క ప్రభావం ఉంది అనేది మనకు అర్థమవుతుంది, తెలిసిన విషయమే. అయితే ఇంకొక పాయింట్ చెప్పండి. ఎందుకంటే ఈ హిందీని ఇంపోజ్ చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. సరే, రాష్ట్ర భాష అనే పేరుతో కానివ్వండి, జాతీయ భాషగా హిందీని తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగాని ఈ నార్త్ ఇండియన్ డామినేషన్ కోసము హిందీని సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఒక విమర్శ మనకు వినిపిస్తుంది. అందులో ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక లాంటి ప్రాంతాల నుంచి దాని మీద ఒక వ్యతిరేకత ఉంటుంది. సో ఏంటి హిందీ అన్నదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయడము ఈ స్థానిక భాషకు సంబంధించిన ఈ ఉద్యమాలకో లేకపోతే ఇంకో రకమైన విషయాలకో కారణంగా ఏమైనా చూడాలంటారా దాన్ని? ఖచ్చితంగా. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు మన చరిత్ర కూడా ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే దేశం మీద వివిధ భాషల వాళ్ళు ఇటు హిమాలయస్ నుంచి దండయాత్రకు వచ్చినప్పుడు అక్కడ హిందీ ప్రాంతం గతంలో ఇక్కడ మన భారతదేశంలో ఒక నొమాటిక్ కల్చర్, అంటే వివిధ భాషలతో కూడుకున్నటువంటి తెగలు ఉండేవాళ్ళు. ఆ తెగలు ఎప్పుడైతే ఈ దాడులు, అంటే ఒక పక్క నుండి హిమాలయస్ దాటి భారీ స్థాయిలో హిందీ బేస్డ్ గా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అప్ టు మహారాష్ట్ర వరకు బలంగా వాళ్ళ యొక్క ప్రభావం, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వరకు కూడా బలంగా వాళ్ళ ప్రభావం చూపించారు. కానీ ఆ సమయంలో ఎవరైతే కింది రాష్ట్రాలకు వచ్చారో వాళ్ళు ఇక్కడికి వచ్చి బలపడిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా వివిధ తెగలన్నీ ఒక కన్సాలిడేట్ అయిపోయి రాష్ట్రాలుగా ఏర్పడడానికి అది ఒక మూలంగా మారిపోయింది. ఎప్పుడైతే ప్రజాస్వామ్యం మనకు ఇండిపెండెన్స్ వచ్చాక దాన్ని, ఆ సంస్కృతిని బలంగా కాపాడుకునే ప్రయత్నం కూడా జరిగిన తర్వాత
అది రాజకీయాల్లో కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. ఆ దాంట్లో ఇప్పుడు అది రాజకీయాల్లో నార్త్ ఇండియా నుండి ఏదైతే అప్ టు మధ్యప్రదేశ్ వరకు హిందీ బెల్ట్ లో ఉన్నటువంటి డామినేషన్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాలు దాని యొక్క ప్రభావం ఇక్కడ సౌత్ ఇండియాలో ఓటు బ్యాంక్ రాజకీయాన్ని ఒక ప్రభావం చూపించలేకపోతున్నారు. వాళ్ళు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి ఓటు బ్యాంకు గెయిన్ కావట్లేదు, వాళ్ళకి రావాల్సిన సీట్లు రావట్లేదు పార్లమెంట్ లో. ఇవన్నిటి కారణాల మూలాలు కూడా ఒక పక్కన లోకల్ గా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అంతే ధీటుగా వాళ్ళ రియాక్షన్ ఇస్తున్నటువంటి సందర్భంలో కూడా ఈ రోజు స్థానిక పార్టీలకు అక్కడ ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి హిందీ బేస్డ్ పార్టీల మధ్యలో ఒక ఘర్షణ జరుగుతూ ఉంది. ఆ ఘర్షణలో ఒక ప్రభావం కూడా ఇప్పుడు ఇలాంటి సంఘటనలకు దారి తీస్తుందనేది మనకు అర్థమవుతుంది.